ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామినితి నామినే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు శిష్య పరంపరా. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభ్యుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞానసింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్యతీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి నిత్యానంద ప్రభువు అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూప గోస్వామి స్వరూపుడు సనాతన గోస్వామి, 24 శ్రీల రఘునాథదాస గోస్వామి జీవ గోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాస ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌర కిషోరదాస బాబాజీ, 31 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. సప్తదశాధ్యాయము 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగములు. 1వ శ్లోకము. అర్జున ఉవాచ ఏ శాస్త్రా విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణా సత్వమాహో రజస్తమః. అర్జున ఉవాచ. అర్జునుడు పలికెను, ఎవరైతే శాస్త్రవిధులను ఉత్సృజ్య విడిచి యజంతే పూజింతురో శ్రద్ధయ పూర్తి శ్రద్ధతో
అన్వితా కూడిన వారై తేషాం వారి యొక్క నిష్ఠా శ్రద్ధతు కాని కా ఎట్టిది కృష్ణ ఓ కృష్ణ సత్వం సత్వగుణములో ఆహా లేక రజోగుణములో తమోగుణములో. అర్జునుడు ప్రశ్నించెను, ఓ కృష్ణ, శాస్త్ర విధులను పాటింపక తమ మనోకల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికులా, రాజసులా లేక తామసులా? భాష్యము: ఏదో ఒక ప్రత్యేక పూజా విధానము పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి క్రమముగా జ్ఞానస్థితికి ఉద్ధరించబడి శాంతి సౌభాగ్యములతో కూడిన అత్యున్నత పరిపూర్ణ స్థితిని పొందునని భగవద్గీతలోని 4వ అధ్యాయపు 39వ శ్లోకములో చెప్పబడినది. శాస్త్ర విధులను అనుసరించని వాడు అసురుడని, శాస్త్ర విధులను శ్రద్ధతో పాటించువాడు దేవత లేక దైవీ స్వభావము కలిగిన వాడని గడిచిన 16వ అధ్యాయములో నిర్ధారించబడినది. శాస్త్రములలో పేర్కొనబడిన నియమములను శ్రద్ధతో అనుసరించు వాని స్థితి ఏమిటి అనే అర్జునుని ఈ సందేహమును శ్రీకృష్ణ భగవానుడు తీర్చవలెను. ఎవరో ఒక మానవుని భగవంతునిగా భావించి అతనిలో విశ్వాసమును ఉంచువారు సత్వ రజ తమో గుణములలో దేనితో పూజించు వారగుదురు. జీవిత పరిపూర్ణత్వపు స్థితిని అట్టి మానవులు సాధించగలరా? వాస్తవ జ్ఞానస్థితిలో నెలకొని సొంతముగా అత్యున్నత పరిపూర్ణత స్థితికి ఉద్ధరించుకొనుట వారికి సాధ్యపడునా? ఈ విధముగా శాస్త్ర విధులను అనుసరించక దేనిపైననో అశ్రద్ధను కలిగి వివిధ దేవతలను, ఉపదేవతలను, మానవులను పూజించువారు వారి ప్రయత్నములలో విజయమును సాధించగలుగుదురా? అర్జునుడు ఇట్టి ప్రశ్నలన్నింటినీ శ్రీకృష్ణుని ఎదుట ఉంచెను. 2వ శ్లోకము. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను, త్రివిధ 3 రకములైన భవతి అగును శ్రద్ధ దేహినాం దేహదారులకు, సా అది స్వభావజ వారి భౌతిక ప్రకృతి స్వభావములను అనుసరించి, సాత్వికి సత్వగుణముతో కూడినది, రాజసి రజోగుణముతో కూడినది, చ కూడా ఏవా నిశ్చయముగా తామసి తమోగుణముతో కూడినది, చ మరియు ఇతి ఈ విధముగా తాం దానిని శృణు నా నుండి వినుము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేహధారి అయిన జీవుడు పొందిన ప్రకృతి త్రిగుణములను అనుసరించి శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 రకములుగా ఉండును. ఇప్పుడు ఆ విషయమును గూర్చి వినుము. భాష్యము: శాస్త్రములలోని నియమ నిబంధనలను ఎరిగినను బద్ధకము లేదా సోమరితనము కారణముగా వాటిని అనుసరించని వారు భౌతిక ప్రకృతి గుణములకు అధీనులై ఉందురు. సత్వ రజస్తమో గుణములకు తమ పూర్వ కర్మలను అనుసరించి జీవులు ప్రత్యేక గుణస్వభావమును పొందుదురు. వివిధ ప్రకృతి త్రిగుణములతో జీవుని సహచర్యము శాశ్వతముగా కొనసాగుతుండును. జీవుడు అట్టి భౌతిక ప్రకృతితో సంపర్కమును కలిగి ఉండుటచే వానితో తనకు గల గుణ సంబంధములను అనుసరించి వివిధ రకముల మనస్తత్వములను పొందును. కానీ అతడు ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని సాంగత్యమును పొంది అతనిచే విధించబడిన శాస్త్ర నిబంధనలను అనుసరించువాడు ఈ గుణ స్వభావమును మార్చుకోగలడు. అనగా మానవుడు క్రమముగా తమోగుణము నుండి సత్వగుణముకు గాని, రజోగుణము నుండి సత్వగుణమునకు గాని తనను స్థితిని మార్చుకోవచ్చును. సారాంశమేమనగా ఏదేని ఒక ప్రత్యేక గుణములోని అంధవిశ్వాసము మానవుని పరిపూర్ణత్వపు స్థితికి ఉద్ధరించబడుటకు తోడ్పడలేదు. ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని సాంగత్యములో అతడు తప్పక అన్ని విషయములను శ్రద్ధ మరియు బుద్ధితో పరిశీలించవలెను. అట్లు మానవుడు తన ఉన్నత ప్రకృతి గుణస్వభావముకు తన స్థితిని మార్చుకోగలడు. 3వ శ్లోకము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః సా ఏవ సః.
సత్వానురూప హృదయ స్థితిని అనుసరించి సర్వస్య ప్రతి వ్యక్తికి శ్రద్ధ భవతి కలుగును. భారత ఓ భరతవంశీయుడా, ఓ భరతవంశకుమారా, శ్రద్ధామయ శ్రద్ధతో కూడినవాడు అయం ఈ పురుష జీవుడు, యహ్ ఎవడు, యత్ శ్రద్ధ ఎట్లు శ్రద్ధ కలిగినవాడు, సహు అట్లు ఏవా నిశ్చితముగా సహు అతడు. ఓ భరతవంశ కుమార, మానవుడు వివిధ ప్రకృతి గుణములలో తన స్థితిని అనుసరించి తత్సంబంధితమైన శ్రద్ధను పెంపొందించుకొనును. జీవుడు తాను పొందిన గుణములను అనుసరించి ఒకానొక ప్రత్యేక శ్రద్ధను కలిగిన వానిగా చెప్పబడును. భాష్యము. మానవుడు ఎట్టివాడైనను అతడు ఒక రకమైన ప్రత్యేక శ్రద్ధను తప్పక కలిగి ఉండును. కానీ అతని శ్రద్ధ అతని గుణస్వభావమును అనుసరించి సాత్వికము, రాజసికము లేదా తామసికముగా భావించబడును. ఆ విధముగా తన ప్రత్యేక శ్రద్ధను అనుసరించి అతడు కొందరు వ్యక్తులతో సాంగత్యము చేస్తుండును. కానీ నిజమునకు 15వ అధ్యాయములోని 7వ శ్లోకములో చెప్పబడినట్లు ప్రతి జీవి శ్రీకృష్ణ భగవానుని విభిన్నాంశయే. కనుక సహజముగానే మానవుడు అన్ని భౌతిక ప్రకృతి గుణములకు అతీతుడై ఉండును. కానీ అతడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునితో తనకు గల సంబంధమును విస్మరించి బద్ధ జీవితములో భౌతిక ప్రకృతి సంపర్కమును పొందినప్పుడు భిన్న భౌతిక ప్రకృతి త్రిగుణములతోటి సాంగత్యమును అనుసరించి తన బద్ధస్థితిని తయారు చేసుకొనును. అట్టి బంధములకు ఫలితముగా ఏర్పడు కృత్రిమ శ్రద్ధ మరియు జీవన స్థితులనేవి భౌతికములు అగును. జీవుడు వివిధ భావనలతో లేదా వివిధ జీవిత విధానములతో నడుపబడినను నిజమునకు అతడు ఆదిలో నిర్గుణుడే లేక గుణాతీతుడే అగును. కనుకనే దేవాది దేవునితో తనకు గల నిత్య సంబంధమును తన పునరుద్ధరించుకొనుటకై ప్రతి ఒక్కరును తాము పొందిన భౌతిక ప్రకృతి కాలుష్యముల నుండి తప్పక పవిత్రులు కావలెను. అదే కృష్ణ చైతన్యము భగవానుని తిరిగి పొందుటకు గల ఏకైక మార్గము. మానవుడు కృష్ణ చైతన్యములో నెలకొనినచో పరిపూర్ణ స్థితికి ఉద్ధరించుకోగల మార్గము నిశ్చయమగును. ఈ ఆత్మానుభూతి మార్గమును అవలంబించనిచో తప్పక అతడు ప్రకృతి గుణముల ప్రభావములకు అధీనుడగును. ఈ శ్లోకములో శ్రద్ధ అను పదము ఎంతో ముఖ్యమైనది. అట్టి శ్రద్ధ మొదట సత్వగుణము నుండే ఏర్పడును. మానవుని అట్టి శ్రద్ధ అనేది ఏదో ఒక దేవత పైననో కల్పిత భగవానుని పైననో ఏదేని మానసిక కల్పనలోనో ఉండవచ్చును. కానీ అతని దృఢమైన శ్రద్ధ భౌతిక సత్వగుణ కర్మఫలముగా ఏర్పడుతున్నదని భావింపవచ్చును. కానీ భౌతిక బద్ధ జీవితములు ఏ కర్మలు పూర్తిగా అపవిత్రములు కావు. అవన్నీ ఇతర గుణములతో మిశ్రితములై ఉండును. కనుక అవి శుద్ధ సత్వగుణ కర్మలుగా కూడా భావించబడవు. శుద్ధ సత్వము భౌతిక గుణాతీతమైనది. శుద్ధ సత్వములోనే మానవుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిజతత్వమును ఎరుగగలడు. మానవుని శ్రద్ధ శుద్ధ సత్వములో పూర్తిగా స్థితిని కలిగి ఉండనంత వరకు అది ఏదో ఒక భౌతిక ప్రకృతి గుణముచే ప్రభావితమగును. కలుషిత భౌతిక ప్రకృతి గుణములు హృదయముకు విస్తరించును. కనుకనే భౌతిక గుణ సంపర్కములో హృదయ స్థితిని అనుసరించి ఎవరి శ్రద్ధ అయినను స్థిరమగును. అతని హృదయము సత్వగుణములో స్థితిని కలిగి ఉన్నచో అతని శ్రద్ధ కూడా సత్వగుణములో ప్రతిష్ఠితమై ఉన్నట్లుగా గ్రహించబడును. అట్లే అతని హృదయము రజోగుణములో స్థితిని కలిగి ఉన్నచో అతని శ్రద్ధ కూడా రజోగుణములో ప్రతిష్ఠితమగును. ఒకవేళ అతని హృదయము తమోగుణములో స్థితమైనచో అతని శ్రద్ధ కూడా తమోగుణములో ప్రతిష్ఠితమై కలుషితమగును. ఈ విధముగా ప్రపంచములో అన్ని రకములైన శ్రద్ధలు మనకు గోచరించును. అట్టి వివిధ రకములైన ఈ శ్రద్ధల కారణము చేతనే వివిధ మతములు ఏర్పడుతున్నవి. కానీ వాస్తవ ధర్మముకు సంబంధించిన శ్రద్ధ ఎల్లప్పుడూ శుద్ధ సత్వములోనే ప్రతిష్ఠితమై ఉండును. కానీ హృదయము వివిధ గుణములచే కలుషితమగుట చేతనే మనకు వివిధ రకముల మత ధర్మములు నియమములు కనిపించును. ఈ విధముగా వివిధ రకములైన శ్రద్ధలను అనుసరించి వివిధ రకములైన పూజా విధానములు ఏర్పడుతుండెను.